రాత్రి భద్రపాలెం ఈ గ్రామంలో వాక్యోపదేశం చేయడానికి దేవుని కృప మీ మధ్య వాక్య పరిచయం చేసే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అన్య కుటుంబం నుంచి ప్రత్యేకించబడి రక్షణానుభవం పొంది గొప్ప సాక్షిగా వాడబడుతున్న దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మరి ఆదివారం సాయంకాలం పూట దాదాపుగా ఎవరికి డేట్ ఇచ్చేది ఉండదు, కానీ ఇవ్వటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బొమ్మరాజుపల్లి అనేసరికి ఇచ్చాను. ఈ గ్రామంతో నాకు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉండటం జరిగింది. మా నాన్నగారు వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. మొట్టమొదటి పోస్టింగ్ తీసుకున్న తర్వాత బొమ్మరాజుపల్లి రావటం జరిగింది. అప్పుడు దాదాపుగా నా వయసు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. 4 సంవత్సరాలు ఉంటాయి. విశేషం ఏంటంటే నేను పలకబట్టి అక్షరాభ్యాసం చేసిన ఊరు బొమ్మరాజుపల్లి. అందుకొచ్చాను. ఇప్పుడు 4 సంవత్సరాలు వయసులో చూసి ఇప్పుడు మళ్ళా నాకు 50 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ ఊరిని చూద్దామనే ఆశతో వచ్చాను. తీరా చూస్తే భద్రపాలెంలో పెట్టారు నన్ను. అయితే రాత్రి అక్కడ కుడికి జరిగిందని విన్నాను. మా పాస్టర్ గారు రాత్రి కూడా ఫోన్ చేశారు. కానీ నేను డైరీలో నోట్ చేసుకుంది ఏంటంటే ఆదివారం నేను వస్తానని చెప్పినట్టు జ్ఞాపకం ఉండి నేను అలాగే రాశాను. ఏదేమైనా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా వాడబడాలో దేవునికి తెలుసు. ఆ సమయానికి ఆ సందర్భంలో ఆ వ్యక్తిని నిలవబెడతారు. కాబట్టి మనము దేని విషయమై చింతించాల్సిన పని లేదు. ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క కార్యాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే కాలములు సమయములన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్ ఉందండి, అది పడేశారా? అరే అది స్కూల్ లాగా ఉండేది, పెద్ద సత్రం లాగా ఉండేది. అప్పుడు పోలీస్ స్టేషన్ సచివాలయం అయింది. ఓకే, ఏదో ఒక కారణాన్ని బట్టి సువార్త ప్రకటన చేయటం, ఇంటిలో ఏ సందర్భమైనా సరే ప్రభువుని స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రాంతంలో పరిచర్య అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను ఊహించుకోగలను. మరి సేవకులు మీ పాస్టర్ గారు చక్కగా వారి యవ్వన కాలంలో రక్షణానుభవం పొంది దేవుని యొక్క సంకల్పానుసారంగా పరిచర్య చేస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా.